నమస్తే. వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు కటా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, కమిటీ వేయడం జరిగింది. ఏం చెప్తా ఉంది కమిటీ? అసలు మీ దాని మీద మీ క్లారిఫికేషన్ ఏమి ఇచ్చారు? కమిటీ నిన్న పటాన్చేరుకు వచ్చి మొత్తం కార్యకర్తలు ఉన్నటువంటి మండల ప్రెసిడెంట్, బ్లాక్ ప్రెసిడెంట్, అనుబంధ సంస్థలు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, తాజా మాజీలు అందరితో కూడా నిన్న అన్ని వివరాలు సేకరించారు. ఈ రోజు నన్ను పిలవడం జరిగింది. నేను కూడా తృప్తంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి, జరగబోయేటువంటి పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి ఏందనేది కూడా తృప్తంగా జరిగినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మళ్ళీ తర్వాత తనను కూడా పిలిచి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం ఇది చూడాలి. ఈ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? అంటే ఎందుకంటే బీఆర్ఎస్ నాయకుడు అవడం వల్ల, లేకపోతే ఆ ఫొటోస్ ఏదైతే మీరు చెప్తా ఉన్నారో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టాల్సిన కార్యాలయంలో పెట్టకపోవడం వల్ల, దేని వల్ల ఇది స్టార్ట్ అయింది? అంటే కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఆశయాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన, వాళ్ళ ఆలోచనలు అవి కూడా అనుగుణంగా నడవాలి కదా అని అంటున్నాను నేను. ఇప్పుడు క్యాంప్ ఆఫీస్ అంటే ఏందన్నది ప్రజాభవనం, అది ఖచ్చితంగా గవర్నమెంట్ సంబంధించిన గవర్నమెంట్ భవనము. అందులో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి ఫోటో ఉంటది ఎట్లా, ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండదు ఎట్లా? అది పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకెళ్లి పెట్టిర్రు. ఉండనిస్తా అన్న ధోరణి అయితే ఇక్కడ కనపడట్లేదు కదా. ఇప్పటిదాకా కండువా కప్పుకున్న పరిస్థితి కూడా కనపడట్లేదు. అంటే ఎట్లా చూడాలి? అందుకే ఆ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది కమిటీకి. తను ఏం మాట్లాడిండు, అక్కడ ఏమేమి జరుగుతున్నది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆవేదన ఏందో మొత్తం చెప్పడం జరిగింది. వాళ్ళు దాని తర్వాత ఏం నిర్ణయం తీసుకొని చూద్దాం. డిమాండ్ చేస్తా ఉన్నారు ప్రధానంగా ఈ అంశం? పటాన్చేరులో 15 సంవత్సరాల సంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జెండా మోసి ఈ రోజు అధికారం వచ్చేదాకా నిలబడ్డారు. అనేక రకాల కష్టాలు, బాధలు అనుభవించి ఈ రోజు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాపాడమని చెప్పి నా విజ్ఞప్తి. కలిసి పనిచేసే ఛాన్స్ ఉందా ఫ్యూచర్ లో? మరి నా తన వివరణ ఇచ్చిన తర్వాత కూడా కమిటీ పిలిచి నన్ను మాట్లాడినప్పుడు తర్వాత తన నిర్ణయం చెప్తా ఏందనేది. థ్యాంక్ యూ.